హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు అరబిందో ఫార్మా లిమిటెడ్ నుండి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఎలాగ అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ పాస్ అయి ఉండాలండి. సో ఇమీడియట్ జాయినింగ్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, టోటల్గా వీడియో లెంత్ 2 to 3 minutes మాత్రమే ఉంటుందండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎలాగ అప్లై చేయాలో ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇటువంటి నోటిఫికేషన్లు అన్నీ 1 లేదా 2 రోజుల ముందుగా మాత్రం వస్తున్నాయి. ఈ సంగతి మనందరికీ తెలుసు. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఇదైతే జెన్యూన్ అప్డేట్ కాబట్టి మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు చేరుతుందండి. ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోగలుగుతారు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మనకు ప్రజెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ప్రొడక్షన్, ప్యాకింగ్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీలో పొజిషన్స్కి రిక్రూట్మెంట్ కొరకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఓన్లీ మెరిట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి 3 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్లో టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అయితే హైర్ చేసుకుంటున్నారండి. క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ లేదా బీఫార్మసీ పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో బాటిల్, పౌడర్ ఫిల్లింగ్, సాచెట్ సెక్షన్లో అయితే టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఆర్ఎం, ఐపీ, ఎఫ్పీ, స్టెబిలిటీ, జిఎల్పీ సెక్షన్స్లో అయితే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ అయితే బీఫార్మసీ లేదా ఎంఎస్సీ పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఐపీక్యూఏ వ్యాలిడేషన్స్ సెక్షన్లో అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని హైర్ చేసుకుంటున్నారండి. బీఫార్మసీ పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్స్కి సంబంధించి రిక్వైర్డ్ స్కిల్స్ అలాగే రిక్వైర్డ్ ఎక్స్పోజర్ గురించి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఈ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి 3 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అలాగే జాబ్ లొకేషన్ అయితే అరబిందో హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1 జడ్చర్లలో అయితే ఉంటుందండి. ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే కనుక ఏపీఎల్ హెల్త్ కేర్ యూనిట్ లిమిటెడ్ యూనిట్ 1 పోలేపల్లి, జడ్చర్ల, తెలంగాణ 509302లో ఇంటర్వ్యూస్కి ఈ మంత్ 7th మార్నింగ్ 9:30 AM నుండి ఆఫ్టర్నూన్ 3 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్ కాపీస్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ని కూడా తీసుకొని వెళ్ళాలండి. ఫ్రెండ్స్, ఫైనల్గా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సివి జాబ్ పోర్టల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.